తెలంగాణలో రంజాన్ రాజకీయం, మతమాటున రాజకీయం చేస్తున్న నాయకులు, ఇరు పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయా? తెలంగాణలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణ రాజకీయాలు నిరంతరం వాడి వేడిగానే ఉంటున్నాయి. ఏదో ఒక అంశాన్ని ఎంచుకొని మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అంటూ రాజకీయం చేస్తున్నాయి. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షం రెండూ ఏ విషయంలో తగ్గవు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ హామీలపై పట్టుబడుతోంది. బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు మతపరమైన రాజకీయం చేస్తోంది. అధికార కాంగ్రెస్ వాటికి కౌంటర్ ఇవ్వటానికే పరిమితమవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో మతం ఎప్పుడూ హైలైట్ అవుతోంది. అదే పనిగా కుల మతాలను వాడేసుకుంటున్నారు మూడు పార్టీల నేతలు. తాజాగా రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు గంటపాటు వెసులుబాటు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బీజేపీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిన్నటి వరకు బీసీ కులగణనలో ముస్లిం బీసీలు అని పేర్కొనటంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయితే బీసీ ముస్లింలు ఏంటి అని తొలగించాలని డిమాండ్ చేశారు. దాన్ని తొలగిస్తే బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంపై ఆలోచిస్తామని తెలిపారు. ఈ హడావిడి కొద్దిగా చల్లారగానే మరో కొత్త రగడతో మళ్లీ హీట్ మొదలైంది. ఇక తాజాగా రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అవకాశం హిందువులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సడలింపు విధానం మొదలుపెట్టింది. 10 ఏళ్లు కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా పాత ఉత్తర్వులనే ఇచ్చింది. వారు స్పెసిఫిక్ గా ఆ సమయంలో ప్రార్థనలకు వెళ్లాలి కాబట్టి అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఎవరూ అభ్యంతరం తెలుపలేదు. కానీ ఈసారి బీజేపీ దీనిని తప్పుపడుతోంది. ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తోంది. అలాంటి ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు ఆ పార్టీ నేతలు. ముస్లింలకు అవకాశం ఇస్తే మీకేమిబ్బంది అంటున్నారని, హిందువులకు ఇవ్వలేదు కదా అంటున్నారు. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. కొత్త రగడ రాజుకుంది. బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు అధికార కాంగ్రెస్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. హిందువుల పండుగలకు కూడా అవసరమైనప్పుడు వెసులుబాటు ఇస్తున్నామని చెబుతోంది. అయినా బీజేపీ హిందువులకు ఇవ్వటం లేదని గట్టిగా వాయిస్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివరణ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో చర్చను మరింత పెంచింది. అయితే కాంగ్రెస్ వివరణ ఇచ్చుకునే తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ముస్లింలకు వెసులుబాటు కల్పించడం కొత్తేమీ కాదు. ఇది కొన్ని రాష్ట్రాల్లో సర్వసాధారణంగానే జరుగుతున్నాయి. తెలంగాణలో అసలు కొత్తవి కాదు. కానీ బీజేపీ నేతలు కలిసి వచ్చే అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండాలని బీజేపీ భావిస్తోంది. అప్పటి వరకు బీఆర్ఎస్ ను బలహీనపరచాలని రెండు జాతీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు పార్టీలు వీలు దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయి. రాజకీయాల్లో వీరి పార్టీల మీద పోటీ ఉండాలి కానీ ఆ 5 పార్టీల మధ్య పోటీ మతాన్ని టార్గెట్ చేసేలా ఉండకూడదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.